పెద్ది ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయిన తర్వాత ఇప్పుడు కన్ఫామ్గా వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే బుచ్చిబాబు గారు అండ్ రామ్ చరణ్ గారు కార్లో వెళ్తూ ఒక ప్రోమో కూడా రిలీజ్ అయింది. సో దాని గురించి ఏం చెప్తారు? జూన్ 4న వస్తుంది పెద్ది, అందరినీ చంపేస్తుంది గుద్ది గుద్ది. అదే బ్రో, గట్టిగా చెప్పాలంటే ఈసారి సినిమా వస్తుంది, అందరినీ చేస్తుంది, ఇదైతే ఖచ్చితంగా. సో ఈ సినిమా ఎలా ఉంటుందంటే గట్టిగా ఒక్కొక్కడికి ఎవరికి దింపాలో వాళ్ళకి రాటి దింపేస్తుంది బ్రో. ఏం భయపడకండి, సినిమా అయితే మంచి హిట్ అయితే అవుతుంది ఖచ్చితంగా. రామ్ చరణ్కి ఇది ఒకటి బిగ్ హిట్లు అయితే వస్తుంది, నేనైతే కోరుకుంటున్నాను బ్రో. నిజంగా అంటే ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అయింది కదా, ఇప్పుడు ఎలా నమ్మాలి ఏంటి అంటున్నారు. ట్రైలర్ వస్తుంది, ఇప్పుడు ఆల్రెడీ ఇష్యూస్ అవుతున్నాయి కదా కొంతవరకు థియేటర్ విషయంలో. సో అది పోస్ట్ పోన్ అవ్వడం అనేది అది అంటే వాళ్ళ షెడ్యూల్ ప్రకారంగా ఏదో మిస్టేక్ అవ్వడం వల్లనో, లేకుంటే వాళ్ళ షూటింగ్లో ఏమైనా లేట్ అవ్వడం వల్లనో దానివల్లనే పోస్ట్ పోన్ అనేది అవుతుందిలే. కానీ ఇదేం వాళ్ళు కావాలని పోస్ట్ పోన్ చేసింది కాదు. సో ఇప్పుడైతే వాళ్ళంతా చూసుకొని ప్యాచ్ వర్క్ ఇచ్ వర్క్ మొత్తం చేసుకొని వస్తున్నారు. సో ఇదంతా చేసుకొని వస్తున్నారు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అన్ని సర్వం సిద్ధమై వస్తున్నారు. ఈసారి అన్న బ్యాట్తో కాదు, గదతో కూడా కొడతాడు. అంటే ఇప్పుడు థియేటర్ ఇష్యూస్ అవుతున్నాయి, సింగిల్ థియేటర్స్ ఆపేస్తాము, మాకు పర్సంటేజ్ కావాలి సినిమాలో అని చెప్పి వాళ్ళు ఆపేస్తాము. అంటే సింగిల్ స్క్రీన్లకి ఏం ప్రాబ్లం అయిందంటే ఇన్ని రోజులుగా చిన్న సినిమాలు ఉన్నప్పుడు ఈ పర్సంటేజ్ అనేది ఎవరు అడగలేదు. సో ఇప్పుడు పెద్ద సినిమా వచ్చేస్తుంది, మాకు ఇప్పుడు పర్సంటేజ్ కావాలి అంటే ఎట్లా మరి? ఇప్పుడు పెద్ద సినిమా వచ్చినప్పుడు పర్సంటేజ్ అడిగితే చిన్న సినిమా వచ్చినప్పుడు కూడా అదే పర్సంటేజ్ అడిగితే బాగుంటుంది మరి. అలానే కాకుండా పెద్ద సినిమా వచ్చినప్పుడు పర్సంటేజ్ కావాలి, చిన్న సినిమా వచ్చినప్పుడు రెంట్ కావాలి అంటే ఎట్లా? ఒకవేళ చిన్న సినిమా నడవలేదు అనుకో, అవి వచ్చినప్పుడు వాళ్ళు పర్సంటేజ్ అడుగుతారా, రెంట్ అడుగుతారా? అవి కూడా చూసుకోవాలి కదా మరి. ఒకవేళ అన్నిటికీ ఓకే అంటే వీళ్ళు కూడా ఓకే చేస్తారు. కాకపోతే మరి పెద్ద సినిమా ఎట్లాగో దగ్గరలో వచ్చేస్తుంది కదా, ఇన్ని రోజులుగా లేని ప్రాబ్లము సడన్గా ఇప్పుడే అడిగి ఇప్పుడే రేజ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా అనిపించింది. సో ఒకవేళ దీన్ని కూడా క్యూర్ చేసి వాళ్ళకు కూడా కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. సో మరీ అంత కాకుండా కొంచెం షేర్ మాట్లాడుకుంటే బెటర్ ఏమో అని చెప్పేసి నా ఉద్దేశము. ఎందుకంటే సింగిల్ స్క్రీన్లోనే చాలామంది ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. మాస్ సినిమాలు ఏదైనా ఉంటే క్లాస్ థియేటర్లకి వెళ్ళరు. సో సింగిల్ స్క్రీన్ మాస్ థియేటర్లకి వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలి. ఇప్పుడు అంతెందుకు మనకు మోసాపేటలో ఉంది ఏషియన్, దాన్ని అయితే అంత మంచిగా ముస్తాబ్ చేశారు. దాని ముందే శ్రీరాములు ఉంది, దాన్ని అంతగా పట్టించుకోవట్లేదు ఎవరు. మరి ఎందుకు పట్టించుకోవట్లేదో నాకు అర్థం అయ్యట్లేదు. అవి కూడా పట్టించుకుంటే బాగుంటుంది. కారణంగా చూపించి పెద్ద ఆపరండి, అప్పట్లోగా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, క్యూర్ చేస్తారు అని చెప్పేసి అనుకుంటున్నాను. పెరుగుతుంది బ్రో, టికెట్ రేట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది, పెరగదేం లేదు. టికెట్ రేట్ అయితే వస్తుంది, కాకపోతే మరీ అంత హ్యూజ్ ఏం పెరగకుండా లైట్గా అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. చూసుకుంటే పుష్పకే ఎక్కువ టికెట్ రేట్లు ఉన్నాయి కదా, దాన్ని మించిపోతుందా? అంటే పుష్ప కలెక్షన్ దాటాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మించాలి. పుష్ప కలెక్షన్లతో పాటు సమానంగా వెళ్ళాలంటే దాని అంతనే తీసుకోవాలి. పుష్ప కలెక్షన్తో మాకు సంబంధం లేదనుకుంటే మాత్రం వీళ్ళ హైకి వీళ్ళు తీసుకొస్తే బెటర్. అంటే చాలా మంది పుష్పకి అలాగే పెద్దికి రెండింటికి కంపేర్ చేస్తున్నారు, లుక్స్ కానీ అంతా మరి అంత కంపేర్ చేస్తున్నారు, ఏమైనా సేమ్ అనిపించిందా మీకు? ఓకే, పుష్పలో అల్లు అర్జున్ గారు కుస్తీ చేశారండి, నాకు తెలియదండి. సో నేనేమంటున్నానంటే అల్లు అర్జున్ గారు దాంట్లో ఆ ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు, అది వేరే జోనర్. సో దీంట్లో ఏంటంటే ఈయన కుస్తీ చేస్తున్నాడు, ఆ తర్వాత క్రికెట్ ఆడుతున్నాడు, ఇది ఒక వేరే జోనర్. సో దీంట్లో లవ్వుతో తర్వాత 2 గేమ్స్ కూడా చూపించారు. సో ఇది ఒక వేరే జోనర్ లెక్క ఉంది, అదొక వేరే జోనర్ లెక్క ఉంది. మరి దానికి దీనికి కంపారిజన్ చేసేటోడికి కళ్ళు మెంగినేమో నాకు తెలియదు బ్రో, అదైతే నేను చెప్తున్నాను. అంటే సుకుమార్ గారు ఇన్వాల్వ్ అయ్యారు కదా, కొంచెం పుష్ప షార్ట్స్ ఏమన్నా పడే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే పుష్పలో ఏమైనా నెంబర్ 1 నేను కొన్ని షార్ట్స్ ఏమైనా పడ్డాయండి, లేకుంటే నాన్నకు ప్రేమతో షార్ట్స్ ఏమైనా పడ్డాయా? నేను చెప్తున్నాను, ఆ సినిమాలు కూడా సుకుమార్ గారు తీశారు కదా. ఆర్యా 2 షార్ట్స్ ఏమైనా పడ్డాయండి, ఆర్యా 1 షార్ట్స్ ఏమైనా పడ్డాయా? సో ఏ సినిమాకి తగ్గ షార్ట్స్ ఆ సినిమాకే ఉంటాయి, ఏ సినిమాకి కావాల్సిన హైప్ ఆ సినిమాకే ఉంటుంది, ఏ సినిమాకి కావాల్సిన యాక్టింగ్ ఆ సినిమాకే ఉంటుంది, ఏ సినిమాకి ఉండాల్సిన స్టోరీ ఆ సినిమాకే ఉంటుందండి. సో ఏ సినిమాతో ఆ సినిమాకి ఎవరు కంపారిజన్ చేయకండి దయచేసి. సో గుర్తుపెట్టుకోండి, జూన్ 4 పెద్ది వస్తుంది, గుద్ది గుద్ది. మరి దానికి దీనికి డిఫరెన్స్ లేదా? చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ప్రమోషన్స్ లో కూడా నార్త్ సైడ్ వెళ్ళి ప్రమోషన్ చేయడం కూడా పుష్ప తర్వాతనే వచ్చింది, వీళ్ళు దాన్ని బట్టే చేస్తున్నారని కూడా అంటున్నారు. అంతకుముందు వెళ్ళలేదా? నీకు ఈయన కన్నా కూడా తెచ్చుకుంది ముందు రామ్ చరణ్ ఆ పేరు ప్రపంచానికి ముందు పరిచయం అయిందే రామ్ చరణ్, తర్వాత అల్లు అర్జున్ గారు. అది తెలుసుకోవాలి ముందు, అది తెలుసుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది. ముందు ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, బయటికి వెళ్తున్నాడు, బయట ప్రపంచంలోనే వెళ్ళవాలి. సినీ ఫీల్డ్ని బయటికి తీసుకెళ్తున్నారంటే ఈ తరం వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. చిరంజీవి తరం కాలేదు, ఈ తరం అవుతుందని సంతోషపడుతున్నారు మన తెలుగు వాళ్ళు అందరూ. మరి ఇంకేంది? మరి ఆ పేరులో నెంబర్ 1 పేరు రామ్ చరణ్ ఉంది, తర్వాత ఎన్టీఆర్ ఉంది, తర్వాత ఈయన ఉంది, అల్లు అర్జున్ ఉంది. అంటే ఈ రూమర్ వచ్చిన తర్వాత చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఒక మాట అంటున్నారు, స్మగ్లింగ్ సినిమాతోని మా సినిమాకి ఎందుకు పోలిక చెప్తున్నారని చెప్పేసి అంటున్నారు. మీరు ఏం చెప్తారు? కొంతమంది రాజకీయ పార్టీలు ఉన్నారు, ఆ పార్టీ ఈ పార్టీ, ఆ పార్టీ అనుకుని అల్లు అర్జున్ ఆ పార్టీ అనుకుని ఈయన ఈ పార్టీ అనుకుని తన్నుకు సత్తన్నారు తప్ప అటువంటిది ఏమీ లేదన్న. ఇవన్నీ పైన పుకారులే తప్ప చేసేదల్లా వాళ్ళే.
ఓకేనా, ప్రతిపక్షం ఉన్న బ్యాచే కొంతమంది వచ్చే వాటికి మన వాళ్ళు ఏదేదో ఫీల్ అవుతున్నారు తప్ప ఫ్యాన్స్ అసలు ఆలోచించే పనే లేదు. ఫ్యాన్స్ పరంగా సూపర్ హిట్ కొట్టబోతున్నాయి సినిమాలు. అన్న ఇప్పుడు రాజకీయాల పరంగా ఆ పార్టీ ఈ పార్టీ అని ఎట్లయితే విడిపోతారో ఫైటింగ్ చేసుకుంటారో రానున్న రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో కూడా అట్లాంటి రోజులు వస్తాయి అనుకోవచ్చా? మనకి యూపీకి మనకి పడచ్చు, ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి పడచ్చు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి వాళ్ళు ఏం సినిమాలు దిగకుండా కూర్చున్నారు. కానీ మన వాళ్ళు ఖర్చులు పెరిగినా కానీ తీద్దాం, మన తెలుగు వాళ్ళకి సినిమాలు అందిద్దాం అని ఒక ఆదరణతో ముందుకు వస్తున్నారు. సినిమా హాల్లో లబోదిబో అన్న రేట్ల పరంగా కానీ పాప్కార్న్లు వాటి రేట్ల పరంగా కానీ వాళ్ళని కంట్రోల్ చేద్దాం అని వెళ్ళి కలుస్తున్నారు. ఒక యూనిటీ అనేది బయలుదేరింది. ఇది మనకు మంచిది. మనం దమ్మున్నాళ్ళం అని చెప్పుకోవడానికి కూడా ఇదే ఉదాహరణ. సో మొత్తానికి 2 సినిమాలకైతే పోలిక లేదంట. అస్సలు పోల్చాల్సిన అవసరం మనకు లేదన్నా. పోల్చే సైకో అనకూడదు, ఆ సైకో బ్యాచే అనుకోక. ఓకేనా, క్లారిటీ చెప్పండి, సైకో బ్యాచ్ చేసేది ఎవరు పోలుస్తారన్నా? మరి మన రీసెంట్గా వెళ్ళారు, అప్పుడు వాళ్ళ అల్లు అర్జున్ కొడుకుని చూస్తున్నాం, అచ్చం రామలింగమే గుర్తొస్తున్నాడు కాదా? మరి ఆయన వెళ్ళి పలకరీయడం కానీ అల్లు అర్జున్ కన్నా ముందు వెళ్ళి పలకరిస్తున్నాడు రామ్ చరణ్. మరి కొన్ని ప్రోగ్రామ్స్ చూసాం కాబట్టి చెబుతున్నాం. అవన్నీ మనం అనుకోకూడదు. 10 మందిలో చేసే పని ఏంటంటే వాళ్ళకి ఆనందం వాళ్ళది, అంత మట్టిగా ఉండాలి అంతే.